డిగ్రీ చదువుకున్న సుఖ బర్రెలు కాసుకుంటున్నా అనుకుంటా ఇన్స్టాగ్రామ్లో వీడియోలు పెట్టి బర్రెలక్క అని పేరు తెచ్చుకున్న గీమే అందరికీ ఎరకనే కదా. యాది మరిసిర్రా ఏంది? గట్ల యాది మరుస్తారని మస్తు రోజుల తర్వాత మళ్ళా ఒక వీడియో పెట్టింది ఈ అక్క. ఈ వీడియోలో అక్క ఏమంటున్నదంటే అసలు అక్కకి పెళ్లి చేసుకునేటి ఆలోచనే లేకుండేనట, అస్సలు ఇష్టం లేకుండేనట, ఏడాది ఆగుదాం అనుకున్నదట. ఇక గిట్లనే గాల్లో మాట గీల్లో మాట ఊరోల్లో మాట అందరన్ని మాటలనుడితోటి మస్తు భయమై పెళ్లి చేసుకున్నదట. ఇక గిప్పుడేందట అంటే పెళ్లి చేసుకున్నా సుఖ ఆమెని ట్రోల్స్ చేస్తూనే ఉన్నారట. పాపం అక్క మస్తు ఏడ్చుకుంటా ఇగో గీ వీడియో పెట్టింది. అప్పట్లా అంటే అక్క పెళ్లి చేసుకోకముందు అక్క చాలా మంచిదట, కానీ గిప్పుడు అక్క మస్తు రోతదైందట. అక్కనే చెప్పబట్టే ఇగో ఇనుర్రి, బర్రెలక్క ఓళ్ళని ఏమనదట, గాని కర్మ మాత్రం ఓళ్ళని ఇడిచిపెట్టదంటుంది. ఓ అక్క నువ్వు గంతగానం ఏడవకే, మళ్ళా వీడియోతోటి పబ్లిక్లా మంచిగా ట్రెండ్ అవుతావులే. ఎలక్షన్స్ అయిపోగానే మ్యారేజ్ చేసుకున్నదని చెప్పేసి నన్ను ఎంతమంది ఎన్ని మాటలు అన్నారు, ఎన్ని రకాలుగా హింసించాలో అన్ని రకాలుగా హింసించారు. మన ఇంటి ఆడపిల్ల గురించి మన ఊర్లో ఎవరైనా నలుగురు చెవులు కొరుక్కుంటేనే అసలు వెంటనే సంబంధాలు చూసి చేస్తారు. అలాంటిది ఎలక్షన్స్ టైంలో అసలు ముక్కు ముఖం తెలియనోడు కూడా నా ఫ్రెండ్ అని డబ్బా కొట్టుకుని నన్ను ఎంత బ్లేమ్ చేసిరో మీరు అందరు చూసిరు. సో ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉంటే ఇంకా ఎవడెవడొచ్చి ఎన్ని సంబంధాలు అంటగట్టి ఎన్ని రకాలుగా వీడియోలు తీసి నా జీవితాన్ని నాశనం చేస్తారు అని చెప్పేసి అట్లా ఆలోచించి సమ్మర్లో మ్యారేజ్ చేసుకున్నా. కానీ ఈ రోజు వరకు కూడా ఇది తంగా అర్థం చేసుకోకుండా నన్ను ఎన్ని మాటలు మాట్లాడిరో. ఒకప్పుడు నేను మస్తు మంచిదాన్ని, కానీ ఇప్పుడు చాలా చెడ్డదాన్ని. పెళ్లి చేసుకోవడం ఇంట్రెస్ట్ లేకపోయినా ఒక 1 year ఆగుదాం అనుకున్నాం మేము. మా ఫ్యామిలీలో అటు చెప్పుకున్నా ఇటు చెప్పుకున్నా, 2 sides ఒక 1 year ఆగి చేసుకుందాం అనుకున్నా. కానీ ఇంకా ఎన్ని రకాలుగా నన్ను బ్లేమ్ చేస్తారని భయపడి పెళ్లి చేసుకున్నా. కానీ ఈ రోజు వరకు పెళ్ళైన సంతోషం లేకుండా ట్రోల్స్ చేసి 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 మానసికంగా నన్ను ఇంత బాధ పెడుతున్నా. దేవుడు చూస్తూనే ఉంటాడు, నేను ఎవరిని ఏమన్నాను. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. నేను తప్పు చేసి ఉంటే నన్ను కూడా వదిలిపెట్టదు. అనవసరంగా మీరు నన్ను అంటే మిమ్మల్ని కూడా వదిలిపెట్టదు. ఇంతకు మించి నేనేం చెప్పదలుచుకోలేదు. ఇక